Hello everyone, SS here and Pocket Tech. I'm back again with another video. Last night Apple వాళ్ళైతే ఫైనల్లీ iOS 26 అఫీషియల్ వర్షన్ అయితే రిలీజ్ చేశారు. ఇది నా iPhone 12 mini లో చూసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ 6 GB అయితే ఉంది. అదే iPhone 16 Pro Max లో చూసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ 14 GB అయితే ఉంది. 13.37 GB. ఈ అప్డేట్ అనేది మీరు యూస్ చేసే డివైస్ ని బట్టి 6 GB నుంచి 15 GB దాకా ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో iOS 26 లో మనకి చాలా న్యూ ఫీచర్స్ అయితే వచ్చాయి. దిస్ వీడియో ఇస్ గోయింగ్ టు బి ఎ వెరీ లాంగ్ వీడియో. కింద టైమ్ స్టాంప్స్ అయితే ఉంటాయి, ప్లీజ్ చెక్ ఇట్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఒకసారి వర్షన్ నెంబర్ చెక్ చేద్దాము. లెట్స్ గో టు సెట్టింగ్స్, జనరల్, అబౌట్. ఇక్కడ iOS వర్షన్ చూడొచ్చు 23A341 అని చెప్పి చూపిస్తుంది. అండ్ కిందేమో మనకి iOS 26 లో వచ్చిన న్యూ ఫీచర్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి. క్లిక్ ఆన్ మోర్. మీరు ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు కొత్తగా వచ్చిన ఫీచర్స్ అన్ని. నిన్న నైట్ 10:30కి అయితే మనకి సాఫ్ట్వేర్ అప్డేట్ రిలీజ్ అయింది. మీరు సాఫ్ట్వేర్ అప్డేట్ చెక్ చేసుకునేటప్పుడు ఇక్కడ 2 అప్డేట్స్ చూపిస్తాయి, 18.7 అండ్ కింద చూస్తే అప్గ్రేడ్ టు iOS 26. మీరు iOS 26 అప్డేట్ చేసుకోవాలి అనుకుంటే డైరెక్ట్ గా iOS 26 మీద క్లిక్ చేయండి. దీంతో మీకు సంబంధం లేదు. iOS 26 ఇన్స్టాల్ చేసుకోగానే మీకు ఫస్ట్ కనిపించే ఒక న్యూ ఫీచర్ వచ్చేసి లిక్విడ్ గ్లాస్. మీరు OS లో ఎక్కడ చూసుకున్నా గానీ మీకు లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. స్టార్టింగ్ విత్ విజిట్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రీవియస్ గా మనకి బ్లర్ గా ఉండేవి, ఇప్పుడేమో ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడే కాదు, కంట్రోల్ సెంటర్ లో కూడా మనకి లైట్ గా కొంచెం ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తుంది. బేటా 1 తో పోలిస్తే అఫీషియల్ వర్షన్ లో కొంచెం డార్క్ అయితే చేశారు. ఈ లిక్విడ్ గ్లాస్ అనేది డార్క్ మోడ్ లో కన్నా లైట్ మోడ్ లో మనకి బెటర్ గా కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈవెన్ మనకి బ్రైట్నెస్ టాగుల్స్ కూడా డిజైన్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ కంట్రోల్ సెంటర్ లో ఉన్న అన్ని కంట్రోల్స్ మనకి కొంచెం గ్లాస్ ఫినిష్ అయితే వస్తూ ఉంటాయి. iOS 18 వర్సెస్ iOS 26 డిఫరెన్స్ అనేది ఇక్కడ చూడొచ్చు. iOS 26 వచ్చేసి విజన్ ఇంటర్ఫేస్ నుంచి బాగా ఇన్స్పైర్ అయ్యారు, అందుకని బాగా గ్లాసీగా కనిపిస్తుంది. మీరు ఫోన్ యాప్ లో చూసుకుంటే ఈ గ్లాస్ ఇంటర్ఫేస్ అనేది ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కింద చూడొచ్చు మీరు కాల్స్ నుంచి కాంటాక్ట్స్ నుంచి కీబోర్డ్ కి చేంజ్ అయినప్పుడు కింద గ్లాస్ ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది. ఫోన్ యాప్ లో UI కూడా మొత్తం మారిపోయింది, తర్వాత చూపిస్తాను. మ్యూజిక్ యాప్ ఓపెన్ చేస్తే ఇక్కడ కూడా మనకి మొత్తం లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఆల్ యాపిల్ యాప్స్ అయితే ఇన్బుల్ట్ గా చేంజ్ అయిపోయాయి. థర్డ్ పార్టీ యాప్స్ కూడా సపోర్ట్ ఉంది. మ్యూజిక్ ప్లేయర్ లో స్వైప్ చేస్తే పైకి కిందకి మనకి కింద లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ అనేది బాగా షేన్ అవుతూ ఉంటుంది. అండ్ ఆల్సో హోమ్ స్క్రీన్, రేడియో అండ్ ఆల్సో లైబ్రరీ, ఆ ట్రాన్సిషన్స్ చూడొచ్చు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. అండ్ అన్ని యాప్స్కి మనకి కార్నర్లో ఈ సెర్చ్ ఐకాన్ అనేది ఇస్తున్నారు. సో ఇక్కడ నుంచి మీరు సెర్చ్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ మనం సఫారీ ఓపెన్ చేసుకుంటే యాపిల్ వెబ్సైట్ ఓపెన్ చేద్దాము. ఇక్కడ కింద చూస్తున్నారు కదా, సఫారీ ప్రీవియస్గా మనకి ఇలా అయితే ఉండదు. కింద మనకి మొత్తం లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ చూపిస్తుంది. మీరు ఎప్పుడైతే పైకి స్క్రోల్ చేయడం స్టార్ట్ చేస్తారో కింద ఉన్న బార్స్ మొత్తం డిసపియర్ అయిపోతాయి అండ్ మళ్ళీ పైకి స్క్రోల్ చేస్తే మళ్ళీ అపియర్ అవుతూ ఉంటాయి అనమాట. సఫారీ కూడా మొత్తం మనకి ఇంటర్ఫేస్ అనేది మొత్తం చేంజ్ చేశారు. ఇక్కడ జస్ట్ బ్యాక్ బటన్, సెర్చ్ బటన్ అండ్ ఆల్సో ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి. దీంట్లో మనకి రిమైనింగ్ ఫీచర్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ షేర్ కానీ, న్యూ ట్యాబ్ కానీ, ఆల్ ట్యాబ్స్ కానీ, ఈ ఫీచర్స్ అన్ని దీంట్లోకి అయితే యాడ్ చేశారు. మీరు ఒకవేళ ఆల్ ట్యాబ్స్ క్లిక్ చేస్తే మనకి సఫారీలో ఉన్న ట్యాబ్స్ అన్ని ఓపెన్ అవుతాయి. ఇక్కడ మీరు స్వైప్ చేయొచ్చు. కింద చూస్తున్నారు కదా, ఇక్కడైతే ప్రస్తుతానికి 6 ట్యాబ్స్ ఓపెన్ చేసి ఉన్నాయి. అండ్ ప్లస్ క్లిక్ చేస్తే ఇంకో న్యూ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. అండ్ సఫారీలో కూడా ప్రొఫైల్స్ ఉంటాయి కదా, పర్సనల్ ప్రొఫైల్లో నాకు 7 ట్యాబ్స్ ఉన్నాయి. లెఫ్ట్ కి స్క్రోల్ చేసుకుంటే ఇంకో ప్రొఫైల్ వస్తుంది. అలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ కింద కూడా మనకి లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. సో iOS 26 లో ఎవ్రీథింగ్ ఈస్ లిక్విడ్ గ్లాస్. ప్రీవియస్ గా సఫారీ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ పైన మనకి వెబ్సైట్ ఉంటుంది, కిందేమో ఆరోస్ ఉంటాయి ఫార్వర్డ్ ఆర్ బ్యాక్వర్డ్ కి వెళ్ళడానికి. iOS 26 లో బ్యాక్వర్డ్ బటన్ అనేది ఉంటుంది, కానీ ఫార్వర్డ్ బటన్ అనేది మనకి ఇనిషియల్ గా చూపించదు. ఇక్కడ చూస్తున్నారు కదా, బ్యాక్ వెళ్ళాను. ఏదైనా వెబ్సైట్ లో ఫార్వర్డ్ వెళ్ళి బ్యాక్వర్డ్ వస్తేనే మనకి ఫార్వర్డ్ బటన్ అనేది హైలైట్ అవుతుంది. iOS 18 లో మనకి ఫార్వర్డ్ బటన్ అనేది ఉంటుంది, డిసేబుల్ అయిపోయి ఉంటుంది అనమాట. ఎప్పుడన్నా మీరు ఏదైనా వెబ్సైట్ లో ఫార్వర్డ్ వెళ్ళి బ్యాక్వర్డ్ వస్తే అప్పుడు ఫార్వర్డ్ బటన్ అనేది హైలైట్ అవుతుంది. అండ్ పక్కనే షేర్ ఉంటుంది అండ్ ఆల్సో బుక్ మార్క్స్ అండ్ హిస్టరీ ఇక్కడ చూడొచ్చు. అండ్ ట్యాబ్స్ ఇక్కడ ఓపెన్ అవుతాయి. ఇక్కడ నుంచి ప్రొఫైల్స్ అనేవి షిఫ్ట్ అవుతాయి. సో ఇదంతా మనకి iOS 26 లో అప్గ్రేడ్ చేశారనమాట. ఈ న్యూ ఇంటర్ఫేస్ అయితే చాలా బాగుంది. ఈ గ్లాస్ ఇంటర్ఫేస్ అనేది బాగా హైలైట్ అవుతుంది అనమాట. ఈవెన్ మీరు లాక్ స్క్రీన్ మీదకి వెళ్ళినప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు లాక్ స్క్రీన్ మీద నోటిఫికేషన్స్ ఉంటే స్క్రీన్ అనేది కొంచెం డిమ్ అవుతుంది. అదే ఈ నోటిఫికేషన్స్ ని మీరు కింద స్వైప్ చేశారనుకోండి, లాక్ స్క్రీన్ అనేది బ్రైట్ గా ఉంటుంది. ఇక్కడ కూడా మనకి మొత్తం లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. నోటిఫికేషన్స్ అనేవి మొత్తం ట్రాన్స్పరెంట్ గా ఉండటం వల్ల మనకి బ్రైట్ స్క్రీన్ అయితే అక్షరాలు కనిపించవని చెప్పి స్క్రీన్ బ్రైట్నెస్ అనేది తగ్గిస్తున్నారు. సో iOS 18 లో చూడొచ్చు, నోటిఫికేషన్స్
బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ ఉంటుంది. iOS 26 లో మొత్తం ట్రాన్స్పరెంట్ అనమాట. అలాను లాక్ స్క్రీన్ లో ఉన్నాం కాబట్టి మనకి లాక్ స్క్రీన్ లో న్యూ కస్టమైజేషన్స్ అయితే వచ్చాయి. ఇక్కడ కింద ఫ్లాష్ లైట్ అండ్ కెమెరా చూడొచ్చు. ఫస్ట్ అయితే ఇవి లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ లో ఉంటాయి. సెకండ్, లాక్ స్క్రీన్ ప్రెస్ అండ్ హోల్డ్ చేసినప్పుడు ఇక్కడ కస్టమైజేషన్ అని చెప్పి ఉంటుంది చూసారా, ఇది కూడా మనకి పైన ఉన్న వాల్ పేపర్ తగ్గట్టు షైన్ అవుతూ ఉంటుంది, లైక్ రిఫ్లెక్షన్. ఇప్పుడు వేరే కలర్ దగ్గరికి వెళ్దాము. ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ కి వచ్చేసరికి ఇక్కడ కూడా ఆరెంజ్, రెడ్ అండ్ గ్రీన్ కలర్ లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ చూడొచ్చు బ్రౌన్ కలర్ లోకి వెళ్ళిపోయింది. అగైన్ బ్లూ. కస్టమైజ్ మీదకి వెళ్ళిన తర్వాత ఇక్కడ లాక్ స్క్రీన్ మీద చూడొచ్చు మనకి న్యూ ఫీచర్స్ అయితే కనిపిస్తాయి. ఫస్ట్ ఇక్కడ విజిట్స్ ఉన్నాయి కదా, మనం ప్రీవియస్ గా కూడా ఇక్కడ విజిట్స్ ని యాడ్ చేసుకోవచ్చు. ఈ విజిట్స్ అనేవి ఇప్పుడు టాప్ లోనే కాదు, మీరు బాటమ్ లో కూడా ప్లేస్ చేసుకోవచ్చు. ఇంకొక న్యూ ఫీచర్ ఏంటి అంటే ఈ క్లాక్ విజిట్ ఉంది కదా, దీన్ని మనం యాజ్ యూజువల్ గా ప్రీవియస్ గా కూడా కస్టమైజేషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఏ కలర్ లోకైనా దీన్ని చేంజ్ చేయొచ్చు. అంతేకాకుండా ఈ క్లాక్ సైజ్ ని ఇంక్రీజ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత పెద్ద క్లాక్ అయిందో. క్లిక్ ఆన్ డన్. మీరు డన్ క్లిక్ చేసిన తర్వాత నోటిఫికేషన్స్ ని పైకి స్క్రోల్ చేసేటప్పుడు క్లాక్ అనేది ఆటోమేటిక్ గా మినిమైజ్ అవుతుంది. ఈ లిక్విడ్ గ్లాస్ అని చెప్పాను కదా, ఇది హోమ్ స్క్రీన్ టు లాక్ స్క్రీన్ మీదకి వెళ్ళేటప్పుడు కూడా ఈ యానిమేషన్స్ కూడా మీకు చాలా డిఫరెంట్ గా ఉంటాయి అండ్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది. నెక్స్ట్, కమింగ్ టు ది హోమ్ స్క్రీన్, ప్రెస్ అండ్ హోల్డ్ ఆన్ హోమ్ స్క్రీన్ అండ్ క్లిక్ ఆన్ ఎడిట్. ఇక్కడ ఎడిట్ లో చూడొచ్చు యాడ్ విజిట్స్, కస్టమైజ్, ఎడిట్ వాల్ పేపర్స్ అండ్ ఎడిట్ పేజెస్. ఈ ఎడిట్ వాల్ పేపర్ అనే ఆప్షన్ కొత్తగా వచ్చింది. ప్రీవియస్ గా అయితే ఇక్కడ చూడొచ్చు. సో ఎడిట్ వాల్ పేపర్ అనేది న్యూగా తీసుకొచ్చారు. మీరు హోమ్ స్క్రీన్ మీద వాల్ పేపర్ ఎడిట్ చేయాలనుకున్నప్పుడు ఈ ఆప్షన్ ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎడిట్ మీద క్లిక్ చేసేటప్పుడు కూడా మీరు యానిమేషన్స్ చూడొచ్చు. మొత్తం లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ iOS 26 మొత్తం ఇవే కనిపిస్తూ ఉంటాయి. క్లిక్ ఆన్ కస్టమైజ్. ఇక్కడ మనకి ప్రీవియస్ గా డిఫాల్ట్ డార్క్ అని చెప్పి, టింటెడ్ అని చెప్పి ఆప్షన్స్ ఉన్నాయి. కొత్తగా క్లియర్ ఆప్షన్ తీసుకొచ్చారు. క్లియర్ ఆప్షన్ ఈస్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ లిక్విడ్ గ్లాస్. అందరికీ నచ్చాలని లేదు, వాల్ పేపర్ ఇస్ ద మెయిన్ ఫోకస్ అనమాట. యాపిల్ వాళ్ళు ఫర్ ద ఫస్ట్ టైం ఇలాంటి ఫీచర్స్ ని iOS 26 లో యాడ్ చేశారు. ప్రీవియస్ గా అయితే ఇలాంటి ఫీచర్స్ ఎప్పుడు iOS లో అయితే లేవు. ఇక్కడ డార్క్ ఆప్షన్ కూడా ఉంది. ఈ డార్క్ ఆప్షన్ లో చూస్తే ఇక్కడ చూడొచ్చు యాప్స్ అనేవి ఇలా బ్లాక్ అండ్ వైట్ ఫ్రేమ్ లో ఉంటాయి. మళ్ళీ కస్టమైజేషన్ లోకి వెళ్తే ఆటో ఆప్షన్, అంటే డే టైమ్ లోనేమో లైట్ ఆప్షన్ లో ఉంటుంది, సన్సెట్ అవ్వగానే డార్క్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇంతే కాకుండా మనం టింట్ లోకి వెళ్తే ఇక్కడ చాలా కలర్స్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇవి ప్రీవియస్ గానే యాడ్ చేశారు. కింద చూస్తున్నారు కదా, మనకు ఒక కేస్ లాగా సింబల్ చూపిస్తుంది. కేస్ సింబల్ ఏం చేస్తుందంటే మీరు ఏదైనా ఫోన్ కి యాపిల్ కేస్ వేసినప్పుడు యాపిల్ కేస్ కలర్ కి ఈ యాప్ కలర్స్ అన్ని చేంజ్ అయిపోతాయి. ఇప్పుడు నేను బ్లాక్ కలర్ ఫోన్ కదా, ఎల్లో కలర్ కేస్ వేసాను అనుకోండి, బట్ ఐ హ్యావ్ టు పర్చేజ్ ఇట్ ఫ్రమ్ యాపిల్. ఎందుకంటే యాపిల్ కేసెస్ లోనే NFC చిప్ ఉంటుంది. ఆ NFC చిప్ అనేది ఈ ఫోన్ డిటెక్ట్ చేస్తుంది. ఈ ఫోన్ డిటెక్ట్ చేసి కలర్ ఏంటో రికగ్నైజ్ చేసి కేస్ కలర్ తగ్గట్టు యాప్ థీమ్ ని సెట్ చేస్తుంది అనమాట. అందుకని ఇక్కడ న్యూ ఫీచర్ అయితే కనిపిస్తుంది, కేస్ సింబల్. నెక్స్ట్, కమింగ్ టు ది ఫోన్ యాప్. మనకి ఫోన్ యాప్ ఇంతకు చూపించాను కదా, లాట్ ఆఫ్ కస్టమైజేషన్స్ అనేవి చూపిస్తుంటాయి. ప్రీవియస్ ఫోన్ యాప్ కి మనకి ఇక్కడ చూస్తున్న ఫోన్ యాప్ కి డిఫరెన్స్ చూడొచ్చు. టోటల్లీ డిఫరెంట్ గా ఉంటుంది. కింద బాటమ్ లో చూడొచ్చు పెద్ద బార్ ఉంది. ఇక్కడ ఫేవరెట్స్, రీసెంట్, కాంటాక్ట్స్, కీబోర్డ్ అండ్ వాయిస్ మెయిల్ ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి బాటమ్ లో. మనకి iOS అనేది రిలీజ్ అయిన కాడి నుంచి మనకి ఫోన్ యాప్ అనేది ఇలానే ఉంది. బట్ ఫర్ ద ఫస్ట్ టైం iOS 26 నుంచి ఫోన్ యాప్ ని అప్గ్రేడ్ చేశారు. ఇప్పుడు చూస్తున్నారు కదా, కాల్స్ అని ఉంటుంది. ఫేవరెట్స్ కానీ రీసెంట్ కానీ ఉండదు, కాల్స్. ఈ కాల్స్ లో మనకి టాప్ లో ఫేవరెట్స్ ని యాడ్ చేసుకోవచ్చు అండ్ కింద మనకి రీసెంట్స్ ఉంటాయి. అండ్ కింద చూస్తే కాంటాక్ట్స్, కీబోర్డ్ అండ్ సెర్చ్. మీకు ఒకవేళ ఈ ఇంటర్ఫేస్ కనుక కొంచెం కష్టంగా ఉందనిపిస్తే ఈ 4 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూడొచ్చు యూనిఫైడ్ అండ్ క్లాసిక్ రెండు ఉంటాయి. క్లాసిక్ క్లిక్ చేస్తే మనకి ప్రీవియస్ దానికి వెళ్ళిపోతాం. మీరు ఒకవేళ ప్రీవియస్ దానికి వెళ్ళిపోయినా కూడా కింద బార్ ఉంటుంది, కానీ ఇది లిక్విడ్ గ్లాస్ స్టైల్లో ఉంటుంది. నాకైతే యూనిఫైడ్ స్టైల్ చాలా బాగా నచ్చింది, సో నేను యూనిఫైడ్ పెట్టుకుంటున్నాను. అండ్ ఇక్కడ టాప్ లో ఫేవరెట్స్ యాడ్ చేయాలంటే ఈ ఎడిట్ ఆప్షన్ లోకి వెళ్ళాలి అండ్ క్లిక్ ఆన్ ఎడిట్ ఫేవరెట్స్. సో ఎడిట్ ఫేవరెట్స్ క్లిక్ చేసినప్పుడు చూస్తున్నారు కదా, ఈ రెండు అనేది జిగిల్ అవుతాయి. సో మైనస్ చేస్తే వెళ్ళిపోతాయి. మీరు కాంటాక్ట్స్ లోకి వెళ్ళి వాటిని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా యాడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఈ కాంటాక్ట్ లోకి వెళ్ళి యాడ్ టు ఫేవరెట్స్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. నెంబర్ సెలెక్ట్ చేయగానే అది యాడ్ టు కాంటాక్ట్ లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు కాల్స్ లోకి వెళ్దాము. బార్గో అని చెప్పి ఫేవరెట్స్ లోకి యాడ్ అయింది. మీ ఫేవరెట్ కాంటాక్ట్స్ అన్ని ఇక్కడ చూపిస్తూ ఉంటాయి. అండ్ ఈ 4 డాట్స్ మీద క్లిక్ చేసినప్పుడు నేను ఇక్కడ కాల్స్ సెలెక్ట్ చేశా కాబట్టి ఇక్కడ రీసెంట్ కాల్స్ చూపిస్తుంది విత్ వాట్సాప్. మిస్డ్ సెలెక్ట్ చేస్తే మిస్డ్ కాల్స్ చూపిస్తుంది. అండ్ వాయిస్ మెయిల్ సెలెక్ట్ చేస్తే వాయిస్ మెయిల్ చూపిస్తాయి. అండ్ అన్నోన్ కాలర్స్ 55 ఉన్నాయి. సో అన్నోన్ కాలర్స్ అన్ని ఇక్కడ ఉంటాయి అనమాట. మనకి ఫోన్ యాప్ లో మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే మనకు ఒక 3 న్యూ ఫీచర్స్ అయితే కనిపిస్తాయి. సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇక్కడ బాటమ్ లో సెర్చ్ ఉంటుంది. ఈ సెర్చ్ లో ఫోన్ అని టైప్ చేయాలి. ఫోన్ అని టైప్ చేసి ఫోన్ లోకి వెళ్తే ఫస్ట్ ఫీచర్ చూడొచ్చు, హోల్డ్ అసిస్ట్ డిటెక్షన్. ఇది ఎలా పనిచేస్తో తర్వాత చూద్దాము. అండ్ ఆల్సో స్క్రీన్ అన్నోన్ కాలర్స్. స్క్రీన్ అన్నోన్ కాలర్స్ ఏంటి అంటే
మీకు ఎవరన్నా అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ వస్తే వాళ్ళు ఎందుకు ఫోన్ చేశారు అనేది మీ బదులు సిరి మాట్లాడుతుంది. మీరు ఆన్సర్ చేయాలి అనుకుంటే ఆన్సర్ చేయొచ్చు, లేదు అంటే సిరి కనుక్కుంటుంది అనమాట. ఇక 3 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ నెవర్ ఆప్షన్, ఎవరన్నా కాల్ చేసినప్పుడు మిస్డ్ కాల్ లాగా మనకి రీసెంట్ డైల్ లో కనిపిస్తూ ఉంటుంది. సెకండ్ ఆప్షన్, ఎవరన్నా అన్నోన్ కాలర్ కాల్ చేసినప్పుడు ఎందుకు కాల్ చేశారో రీజన్ అడుగుతుంది. థర్డ్ ఆప్షన్, తీసుకెళ్లి స్పామ్ లో పడేస్తుంది, స్పామ్ లో కానీ వాయిస్ మెయిల్ లో కానీ. సో నేనైతే నెవర్ కానీ ఆస్క్ ఫర్ రీజన్ కానీ సెలెక్ట్ చేస్తాను. సో ఇప్పుడు హోల్డ్ అసిస్ట్ ఎలా పనిచేస్తుందంటే, మీరు ఎవరితో కస్టమర్ కేర్ తో కాల్ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు జనరల్ గా మనకి 5 minutes హోల్డ్ లో ఉంటారా అని చెప్పి అడుగుతారు కదా, దాన్ని మన ఫోన్ అనేది డిటెక్ట్ చేస్తుంది. డిటెక్ట్ చేసి పైన మనకి హోల్డ్ అసిస్ట్ సింబల్ చూపిస్తుంది. అది ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో ఫోన్ అనేది హోల్డ్ లోకి వెళ్ళిపోతుంది. మీరు ఫోన్ ని నార్మల్ గా యూజ్ చేసుకోవచ్చు, బట్ లాక్ స్క్రీన్ మీద కానీ డైనమిక్ ఐలాండ్ లో కానీ ఆ ఫోన్ కాల్ అనేది చూపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనకి కస్టమర్ కేర్ మనతో మాట్లాడాలనుకుంటారో అప్పుడు మళ్ళీ మనకి ఫోన్ అనేది రింగ్ అవుతుంది. మీకు ఒకవేళ హోల్డ్ అసిస్ట్ ఫీచర్ అనేది ఇక్కడ ట్రిగర్ అవ్వకపోతే మీకు ఇక్కడ మోర్ ఆప్షన్ ఉంది కదా, ఇది క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ చూడొచ్చు హోల్డ్ అసిస్ట్ ఫీచర్ అనేది ఇక్కడ బాటమ్ లో చూపిస్తుంది. దాని కనుక క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఫోన్ కాల్ అనేది హోల్డ్ లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, డైనామిక్ ఐలాండ్ లో హోల్డ్ కాల్ అని చెప్పి చూపిస్తుంది. ఎప్పుడైతే కస్టమర్ కేర్ మాట్లాడాలనుకుంటారో అప్పుడు అది ఫోన్ రింగ్ అవుతుంది అనమాట. అండ్ ఆల్సో లాక్ స్క్రీన్ మీద చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు కస్టమర్ కేర్ లాగా నేనే మాట్లాడతాను, చూద్దాం ఏం జరుగుతుందో. ఆర్ యూ అవైలబుల్? చూస్తున్నారు కదా, నేను ఎప్పుడైతే మాట్లాడటం స్టార్ట్ చేశానో అప్పుడు ఫోన్ రింగ్ అవటం స్టార్ట్ అయింది. సో ఫోన్ అనేది ప్రస్తుతానికి సైలెంట్ మోడ్లో ఉంది, అందుకని మీకు రింగ్ వినిపించట్లేదు. బట్ చూస్తున్నారు కదా, పికప్ కాల్ అని చెప్పి చూపిస్తుంది. లైవ్ ట్రాన్స్క్రిప్ట్ ఫీచర్ అయితే పనిచేస్తుంది. సో వాళ్ళు ఏం మాట్లాడారు, మనమేం మాట్లాడాం అనేది స్క్రీన్ మీద చూసుకోవచ్చు బిఫోర్ లిఫ్టింగ్ ద కాల్. అండ్ నెక్స్ట్ వచ్చిన న్యూ ఫీచర్ వచ్చేసి లైవ్ ట్రాన్స్లేషన్. ఈ లైవ్ ట్రాన్స్లేషన్ మీకు ఫోన్ యాప్ లోనే కాదు, ఐ మెసేజెస్ అండ్ ఫేస్ టైమ్ లో కూడా యూస్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ మోర్ లో కూడా ఉంటుంది. మోర్ లోకి వెళ్ళి ఇక్కడ లైవ్ ట్రాన్స్లేట్ క్లిక్ చేయొచ్చు. బట్ క్లిక్ చేసే ముందు ఇక్కడ చూడండి బేటా అని చెప్పి ఉంది. అండ్ ఆల్సో ఇట్స్ అన్ యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్. అంటే ఇది ఓన్లీ మనకి iPhone 15 Pro మోడల్స్ ఆర్ iPhone 16 ఆర్ iPhone 17 మోడల్స్లోనే పనిచేస్తుంది. సో లైవ్ ట్రాన్స్లేట్ క్లిక్ చేశారనుకోండి, ఇంగ్లీష్ నుంచి ఫ్రెంచ్కి, ఫ్రెంచ్ నుంచి ఇంగ్లీష్కి. ఇక్కడ సపోర్టెడ్ లాంగ్వేజెస్ చూస్తే ఫ్రెంచ్, జర్మన్, పోర్చుగీస్ అండ్ స్పానిష్ ఇవి లాంగ్వేజెస్ మాత్రమే సపోర్ట్ చేస్తాయి. అంటే ఇండియాలో కూడా కష్టమే. సో నేను స్పానిష్ సెలెక్ట్ చేస్తున్నాను, స్టార్ట్ ట్రాన్స్లేట్. సో మీరు స్టార్ట్ క్లిక్ చేయగానే మనకి స్పానిష్లో అవతల వాళ్ళతో మాట్లాడుతుంది అనమాట. మనకి ఇంగ్లీష్, వాళ్ళకి స్పానిష్ వినిపిస్తుంది. Se ha activado la traducción de esta llamada. ట్రాన్స్లేషన్ ఈస్ ఆన్ దిస్ కాల్ అని చెప్పి చెప్తుంది అనమాట స్పానిష్లో. కాల్ రికార్డింగ్ చేసినా కానీ అవతల వాళ్ళకి వినిపిస్తుంది, ఆల్సో లైవ్ ట్రాన్స్లేషన్ యూజ్ చేసినా అవతల వాళ్ళకి వినిపిస్తుంది. సో ఈ 3 న్యూ ఫీచర్స్ని అయితే తీసుకొచ్చారు. బట్ యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్ మాత్రం లైవ్ ట్రాన్స్లేషన్ మాత్రమే. క్లిక్ ఆన్ స్టాప్ అండ్ ఎండ్ ద కాల్. ఇప్పుడు స్క్రీన్ కాల్స్ ఎలా పనిచేస్తుందో చూద్దాము. నేను ఒక బ్లాక్ నెంబర్ నుంచి కాల్ చేస్తున్నాను. Hi, if you record your name and reason for calling, I'll see if this person is available. ఇక్కడ చూస్తున్నారు కదా, నో కాలర్ ఐడి అని చెప్పి ఉంది. మీ పేరేంటి, ఎందుకు కాల్ చేస్తున్నారో చెప్పండి, కనెక్ట్ చేస్తాను అని చెప్పి అన్నాడు. నేనేమో క్రిస్మస్ కెనడా అని చెప్పి మీతో మాట్లాడుతుంటే అది రికార్డ్ చేసింది. థ్యాంక్స్, స్టే ఇన్ ద లైన్ అని చెప్పి తర్వాత ఫోన్ రింగ్ అయిందనమాట. ఈ మెసేజ్లన్నీ చూసిన తర్వాత నేను ఎత్తాలనుకుంటే యాక్సెప్ట్ క్లిక్ చేస్తాను. కాల్ అనేది ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది, లేదంటే డినై చేయొచ్చు. నెక్స్ట్ ఐ మెసేజెస్లోకి వెళ్తే మనకి ఐ మెసేజ్లో ప్రీవియస్గా మీరు ఐ మెసేజెస్ ఓపెన్ చేస్తే ఇలా బ్యాక్గ్రౌండ్ అనేది ప్లెయిన్ ఆర్ డార్క్లో ఉంటుంది. ఇఫ్ యూ హ్యాడ్ ఎ డార్క్ స్క్రీన్, డార్క్ థీమ్ యాడ్ చేశాను, సో డార్క్లో ఉంటుంది. బట్ ఇప్పటి నుంచి మీరు ఈ ఐ మెసేజెస్కి బ్యాక్గ్రౌండ్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఏదైనా కాంటాక్ట్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ అని చెప్పి ఉంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేస్తే మనకి న్యూ వాల్పేపర్స్ అయితే కనిపిస్తాయి. మీరు ఇక్కడ కనిపించే ఏ వాల్పేపర్నైనా క్లిక్ చేయొచ్చు, అది మనకి ఒక ప్రివ్యూ చూపిస్తుంది. అండ్ ఇక్కడ నుంచి బ్లాక్ అండ్ వైట్ ఇలాంటి కొన్ని ఆప్షన్స్ చూపిస్తాయి అనమాట. కలర్ వాష్ మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను న్యాచురల్ సెలెక్ట్ చేసి క్లిక్ ఆన్ డన్. ఇప్పుడు మీరు మెసేజెస్లోకి వెళ్తే చూడొచ్చు మనకి బ్యాక్గ్రౌండ్ అనేది వాల్ పేపర్ యాడ్ అవుతుంది. ఈ ఫీచర్ మనకి వాట్సాప్లో ఉంది, దాన్ని ఐమెసేజ్లోకి తీసుకొచ్చారు. అంతేకాకుండా ఈ బ్యాక్గ్రౌండ్లో యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్ని యాడ్ చేశారనమాట. ఇక్కడ ప్లే గ్రౌండ్ ఉంది కదా, దీంట్లో నుంచి మీరు వాల్పేపర్స్ని AI ద్వారా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ప్లే గ్రౌండ్ మీద క్లిక్ చేశారనుకోండి, మీకు ఎలాంటి వాల్పేపర్ కావాలనేది ఇక్కడ డిస్క్రైబ్ చేస్తే అది తయారు చేసి పెడుతుంది. అండ్ ఇంతేకాకుండా ఇక్కడ మనకి ఇన్ఫోలోకి వెళ్ళి కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడొచ్చు లైవ్ ట్రాన్స్లేట్ అని చెప్పి ఇక్కడ కూడా మనకి న్యూ ఫీచర్ని అయితే యాడ్ చేశారు. ఆటోమేటిక్ ట్రాన్స్లేట్ ఫీచర్ మనకి ఫోన్ యాప్లోనే కాదు ఐమెసేజెస్లో కూడా పనిచేస్తుంది. లాంగ్వేజెస్ చెక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు చైనీస్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, జపనీస్, కొరియన్,
పోర్చుగీస్ అండ్ స్పానిష్, దీంట్లో కూడా ఇండియన్ లాంగ్వేజెస్ అయితే లేవు. సో ఈ ట్రాన్స్లేట్ ఫీచర్ ఏంటి అంటే మీకు చైనీస్ లో ఎవరైనా మెసేజ్ చేశారనుకోండి ఇంగ్లీష్ లోకి చేంజ్ చేస్తుంది. నాకు స్పానిష్ లో గుడ్ మార్నింగ్ అని వస్తే ఇంగ్లీష్ లోకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. సేమ్ మీరు కూడా గుడ్ మార్నింగ్ అని చెప్పి టైప్ చేశారనుకోండి ఇక్కడ పైన మీకు స్పానిష్ లో చూపిస్తూ ఉంటుంది. సో పైన స్పానిష్ లో చూపిస్తుంటుంది అనమాట. ఇలా మీరు ఆటోమేటిక్ ట్రాన్స్లేషన్ అనేది iMessages లో కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ న్యూ ఫీచర్ వచ్చేసి iMessages లో గ్రూప్స్ ఉంటాయి కదా, ఆ గ్రూప్స్ లో ఇప్పటి నుంచి మీరు పోల్స్ పెట్టొచ్చు. ఇలాంటి చిన్న చిన్న ఫీచర్స్ అయితే యాడ్ చేశారు. నెక్స్ట్ సెట్టింగ్స్ లోకి వెళ్తే ఇక్కడ ఈ టాగుల్స్ ఉన్నాయి కదా, వీటిని అయితే రీడిజైన్ చేశారు. మనం ఆఫ్ ఆర్ ఆన్ చేసినప్పుడు వాటికి లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా, టాగుల్ అనేది ఒక 3D ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. మిగతా UI అంతా సిమిలర్ గా ఉంటది. ఇక్కడ సెట్టింగ్స్ లో చూస్తే ఇక్కడ బాటమ్ లో సెర్చ్ ఆప్షన్ తీసుకొచ్చారు, సెర్చ్ చేయడానికి ఈజీగా ఉంటదని. సో ప్రీవియస్ గా అయితే సెర్చ్ ఆప్షన్ టాప్ లో ఉండాలి, ఇప్పుడు కిందకు వచ్చింది. నెక్స్ట్ మనకి ఒక 2 న్యూ అప్లికేషన్స్ అయితే రిలీజ్ చేశారు. ఫస్ట్ వచ్చేసి గేమింగ్ యాప్. మనకి గేమింగ్ యాప్ అయితే రిలీజ్ చేశారు iOS 26 లో. మీ ఫోన్ లో ఉన్న గేమ్స్ అన్ని దీంట్లో అయితే అవైలబుల్ గా ఉంటాయి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని కూడా ఇన్వైట్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ అప్లికేషన్ వచ్చేసి ప్రివ్యూ యాప్. మీ ఫైల్స్ లో ఉన్న PDFs కానీ డాక్యుమెంట్స్ కానీ ఈ ప్రివ్యూ యాప్ లో అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, న్యూ డాక్యుమెంట్ అండ్ స్కాన్ డాక్యుమెంట్, అండ్ కింద నుంచి మనం ఫైల్స్ లో నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. లేదు అంటే మీరు స్కాన్ ఆప్షన్ యూస్ చేసి అప్పటికప్పుడు ఏదన్నా డాక్యుమెంట్ ని స్కాన్ కూడా చేయొచ్చు. PDF కానీ డాక్యుమెంట్స్ కానీ ఎడిట్ చేయాలనుకుంటే ఈ ప్రివ్యూ యాప్ ని యూస్ చేసుకోవచ్చు. ఇది స్కాన్ చేద్దాం ఊరికే. సో చూస్తున్నారు కదా, డాక్యుమెంట్ అయితే స్కాన్ చేసింది. క్లిక్ ఆన్ డన్. డాక్యుమెంట్ ఓపెన్ అయింది. ఇక్కడ నుంచి దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ న్యూ ఫీచర్ వచ్చేసి మీరు ఇంటర్నెట్లో ఎప్పుడన్నా ఏదైనా సెర్చ్ చేస్తున్నప్పుడు దేని గురించి అన్నా మీకు తెలియలేదనుకోండి, మీరు ఇన్స్టెంట్గా దాన్ని సెర్చ్ చేయొచ్చు. ఆండ్రాయిడ్లో అయితే సర్కిల్ టు సెర్చ్ అంటారు కదా, ఆ ఫీచర్ యాపిల్ వాళ్ళు అయితే iOS 26 లో యాడ్ చేశారు. ఐఫోన్లో ఫస్ట్ స్క్రీన్ షాట్ తీయాలి. స్క్రీన్ షాట్ తీసిన తర్వాత కొత్తగా ఇక్కడ స్క్రీన్ షాట్ మెనూ చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది. ఏదైనా స్క్రీన్ షాట్ తీస్తే దేని గురించి అన్నా సెర్చ్ చేయాలనుకున్నప్పుడు జస్ట్ సర్కిల్ ఇట్. కింద నుంచి చూస్తున్నారు కదా, దానికి సంబంధించిన ఇమేజెస్ ఓపెన్ అవుతాయి గూగుల్ నుంచి. రైట్లో మనకి ఇమేజెస్ సెర్చ్ ఉంటుంది, లెఫ్ట్లో ChatGPT ఇంటిగ్రేషన్ ఉంటుంది. మీరు సెర్చ్ చేసిన దాని గురించి ఏదైనా క్వశ్చన్ అడగవచ్చు అనమాట. దేని గురించి అయినా మీరు సెర్చ్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెక్స్ట్ సెర్చ్ చేశాను ఇప్పుడు. సో ఈ టెక్స్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మనకి గూగుల్లో సెర్చ్ చేస్తుంది. లేదంటే దాని గురించి ChatGPTని క్వశ్చన్ అడగవచ్చు. iOS 26 లో స్క్రీన్ షాట్స్ తీస్తే ఇలానే చూపిస్తాయి. రైట్ సైడ్ లో డన్ బటన్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ లో మనకి ఇంటూ మార్క్ ఉంటుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, షేర్ బటన్ అండ్ ఎడిట్ బటన్ మొత్తం ఇక్కడే ఉంటాయి. స్క్రీన్ షాట్ ని ఏం చేయాలనుకుంటున్నారో ఇక్కడే డిసైడ్ చేసుకోవచ్చు. ఈ స్క్రీన్ షాట్స్ కి సంబంధించి మనకి న్యూ సెట్టింగ్స్ ఆప్షన్స్ కూడా చూపిస్తాయి. మనం సెట్టింగ్స్ లోకి వెళ్తే జనరల్, ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే స్క్రీన్ క్యాప్చర్ అని చెప్పి న్యూ ఆప్షన్ వచ్చింది. దీంట్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు ఫుల్ స్క్రీన్ ప్రివ్యూస్. ఇప్పుడు మీకు ఇంటర్ఫేస్ చూపించాను కదా, అది చూపించాలంటే ఈ ఆప్షన్ టర్న్ ఆన్ లో ఉండాలి. అండ్ కిందకి స్క్రోల్ చేస్తే ఇప్పుడు దాకా HDR ఫార్మాట్స్ మాత్రమే చూపించేవి స్క్రీన్ షాట్స్ అనేవి కొత్తగా HDR సపోర్ట్ కూడా తీసుకొచ్చారు. కొంచెం క్వాలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ న్యూ ఫీచర్ వచ్చేసి మీరు సెట్టింగ్స్ బ్యాటరీలోకి వెళ్తే ఇక్కడ న్యూ ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, బ్యాటరీ పర్సెంటేజ్ టాప్ లో చూపిస్తుంది, డైలీ యూసేజ్ ఇక్కడ చూపిస్తుంది, కింద చూస్తే హెల్త్ ఇన్ఫర్మేషన్ అన్ని ఉంటాయి. మనకి iOS 18 లో కానీ iOS 17 లో కానీ మనకి ఇలా చూపిస్తుంది. బ్యాటరీ పర్సెంటేజ్, లో పవర్ మోడ్, బ్యాటరీ హెల్త్, కిందేమో డైలీ యూసేజ్ అండ్ యాప్స్. బట్ కొత్తగా పైన బ్యాటరీ పర్సెంటేజ్ చూపిస్తుంది ఒక కాలం లో, సెకండ్ కాలం లో మనకి బ్యాటరీ యూసేజ్ చూపిస్తుంది, కింద బ్యాటరీ సెట్టింగ్స్ ఉంటాయి. ఇక్కడ వ్యూ ఆల్ బ్యాటరీ యూసేజ్ లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు, నేను చూపిస్తాను. ఎప్పుడప్పుడు చార్జ్ పెట్టారు. కిందకి స్క్రోల్ చేస్తే స్క్రీన్ యాక్టివ్ టైం, స్క్రీన్ ఐడిల్ టైం, అండ్ బ్యాటరీ ఏ అప్లికేషన్ అనేది ఎక్కువ యూజ్ చేసింది. ఇది నిన్నటిది కాబట్టి లాస్ట్ ఫ్యూ డేస్ తో కంపేర్ చేస్తే ఏ అప్లికేషన్ నేను ఎక్కువగా యూజ్ చేశాను అనేది ఆరెంజ్ కలర్ లో చూపిస్తుంది. అండ్ ఇక్కడ ఛార్జింగ్ దగ్గర కూడా ఇక్కడ పాస్ ఉంటుంది. ఇది 1 o'clock చార్జ్ చేయడం స్టార్ట్ చేసింది, 2 o'clock ఆపేసి 7 o'clock నిద్రలేస్తున్నాను అనుకోండి, 5 to 6 చార్జ్ చేసింది అనమాట. మొత్తం 4 hours చార్జ్ చేసింది. దీనివల్ల బ్యాటరీ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఫస్ట్ పెట్టంగానే కొంచెం చార్జ్ చేసి కరెక్ట్ గా లేసే 2 hours ముందు మళ్ళీ ఛార్జింగ్ స్టార్ట్ చేసింది అనమాట. మధ్యలో అదంతా పాస్ చేసింది, ఎప్పుడప్పుడు పాస్ అయింది, ఎప్పుడప్పుడు ఛార్జ్ అయింది. ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా చాలా అక్యురేట్ గా ఉంది. నెక్స్ట్ న్యూ ఫీచర్ వచ్చేసి మీరు ఎప్పుడైనా సరే మీ ఐఫోన్ కి ఛార్జ్ పెట్టినప్పుడు ఇక్కడ చూడొచ్చు, నేనైతే ఛార్జింగ్ పెట్టాను. ఛార్జ్ పెట్టినప్పుడు 80% ఛార్జ్ అవడానికి ఎంతసేపు పడుతుంది, 100% ఛార్జ్ అవడానికి ఎంతసేపు పడుతుందో మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ ఇక్కడే కాదు, లాక్ స్క్రీన్ లో కూడా చూపిస్తుంది అనమాట.
అండ్ కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ న్యూ ఆప్షన్ కనిపిస్తుంది, పవర్ మోడ్ లోకి వెళ్తే ఈ రెండు వచ్చేసి యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్. అడాప్టివ్ పవర్ మోడ్ అని చెప్పి ఒక న్యూ ఫీచర్ ని యాడ్ చేశారు. ఇది వచ్చేసి యాపిల్ ఇంటెలిజెన్స్ ఫోన్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఈ అడాప్టివ్ పవర్ మోడ్ ఏం చేస్తుంది అంటే, మీకు నిన్న స్క్రీన్ ఆన్ టైం 7 hours ఉందనుకోండి, ఇవాళ కూడా ఆ 7 hours ఆఫ్ స్క్రీన్ ఆన్ టైం వచ్చేలాగా చూసుకుంటుంది. ఫర్ సపోజ్ నిన్న గేమ్స్ ఆడలేదు, ఫోన్ తక్కువ యూజ్ చేశారు, బ్యాటరీ లైఫ్ బాగా వచ్చింది, 7 hours ఆఫ్ స్క్రీన్ ఆన్ టైం వచ్చింది అనుకుందాము. ఇవాళ కొంచెం ఫోన్ ఎక్కువగా గేమ్స్ వాడటం వల్ల బ్యాటరీ ఎక్కువ యూజ్ అయింది అనుకోండి, ఈ ఫోన్ ఏం చేస్తుందంటే బ్రైట్నెస్ తగ్గించి, పర్ఫార్మెన్స్ ని కొంచెం తగ్గించి, ఏదైనా అప్లికేషన్ ఎక్కువ యూజ్ చేస్తుంటే క్లోజ్ చేసి, అలా మనకి ఇవాళ కూడా స్క్రీన్ ఆన్ టైం 7 hours వచ్చేలాగా మ్యాచ్ చేయడానికి అడాప్టివ్ పవర్ మోడ్ పనిచేస్తుంది. ఈ అడాప్టివ్ పవర్ మోడ్ పనిచేసినప్పుడల్లా లాక్ స్క్రీన్ మీద నోటిఫికేషన్ కూడా వస్తుంది, చిప్సెట్ పర్ఫార్మెన్స్ ని తగ్గిస్తున్నాను, బ్యాటరీని ఇంక్రీజ్ చేయడానికి అని చెప్పి. మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతాను, చూడొచ్చు. నెక్స్ట్ ఫీచర్ మనకి ఫైల్స్ యాప్ లో మన ఫోన్స్ కి పర్సనల్ రింగ్ టోన్స్ పెట్టుకోవాలని చెప్పి అందరికీ ఉంటుంది. ప్రీవియస్ వరకు మనం థర్డ్ పార్టీ యాప్ యూస్ చేసే వాళ్ళం, గరాజ్ బ్యాండ్ యూస్ చేసే వాళ్ళము పర్సనల్ రింగ్ టోన్ సెట్ చేసుకోవడానికి. ఇప్పుడు ఆ కష్టాలన్నీ పోయాయి. ఫైల్స్ యాప్ లోకి మీరు ఏదన్నా రింగ్ టోన్ ని డౌన్లోడ్ చేశారనుకోండి, ఆ ఫైల్ కనుక ఓపెన్ చేసి షేర్ క్లిక్ చేస్తే కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూడొచ్చు, యూజ్ యాస్ ఎ రింగ్ టోన్ అని చెప్పి డిఫాల్ట్ ఆప్షన్ గా ఫైల్స్ యాప్ లో అయితే మీకు అవైలబుల్ గా ఉంటుంది. మీరు అది రింగ్ టోన్ గా సెట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, రింగ్ టోన్స్ లోకి వచ్చి యాడ్ అయిపోయింది. అలానే మనకి ఇక్కడ న్యూ రింగ్ టోన్స్ కూడా యాడ్ చేశారనమాట. సెట్టింగ్స్ లోకి వెళ్ళి సౌండ్ అండ్ హ్యాప్టిక్స్ లోకి వెళ్తే ఇక్కడ రింగ్ టోన్స్ అని చెప్పి ఉంటుంది. రిఫ్లెక్షన్ మీద క్లిక్ చేసినప్పుడు 7 to 8 రింగ్ టోన్స్ అనేవి కొత్తగా చూపిస్తుంటాయి. ఇది డిఫాల్ట్. ఫొటోస్ యాప్ కి ఇంతవరకు వెళ్ళలేదు. దిస్ వీడియో ఇస్ గోయింగ్ టు బి వెరీ లాంగ్. చాలా న్యూ ఫీచర్స్ అయితే ఉన్నాయి. మీరు కనుక ఫొటోస్ యాప్ లోకి వెళ్ళారనుకోండి, కలెక్షన్ ఆప్షన్స్ చూపిస్తుంది. లాస్ట్ ఇయర్ వచ్చింది కదా గజిబిజి ఫొటోస్ యాప్. సో పైనేమో రీసెంట్ ఉంటాయి, కిందేమో పీపుల్, పిన్ పాయింట్, మెమరీస్, ట్రిప్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇదంతా యాజ్ యూజువల్ గానే ఉంటుంది. బట్ కింద మీరు చూస్తే ఇక్కడ న్యూ ఆప్షన్ లైబ్రరీ అని చెప్పి చూపిస్తుంది. ఈ లైబ్రరీని క్లిక్ చేస్తే మీకు రీసెంట్ పిక్చర్స్ మొత్తం కనిపిస్తాయి. పింఛన్ చేశారనుకోండి, మంత్లీ, ఇయర్లీ, వీక్లీ కూడా చూడొచ్చు. కలెక్షన్స్ అండ్ లైబ్రరీ రెండు ఆప్షన్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చిన న్యూ ఫీచర్ ఏంటి అంటే, మీరు ఏదైనా ఫోటో ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ టాప్ రైట్ సైడ్ కార్నర్ లో చూడొచ్చు, స్పెషల్ సీన్ అని చెప్పి ఒక ఐకాన్ చూపిస్తుంది. ఆ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ స్పెషల్ సీన్ అనేది యాక్టివేట్ అవుతుంది. మీరు ఏ ఇమేజ్ ఇచ్చినా సరే అది పోర్ట్రేట్ లోకి చేయదు, 3D ఇమేజ్ లాగా చేస్తుంది. ఆ ఇమేజ్ లో ఉన్న ఆబ్జెక్ట్ అనేది ఒక 3D ఆబ్జెక్ట్ లాగా అయిపోతుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు, ఫోన్ ని రొటేట్ చేస్తున్నప్పుడు ఆ 3D ఆబ్జెక్ట్ చూడొచ్చు మీకు. ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది. ఓల్డర్ ఫోన్స్ లో కూడా ఇది పనిచేస్తుంది, ఐఫోన్ 12 ఆర్ లేటర్. ఈ స్పెషల్ ఫోటో ఫీచర్ మనకి లాక్ స్క్రీన్ మీద యాడ్ చేసే ఇమేజెస్ లో కూడా పనిచేస్తుంది. విస్కీ గడ్ ఫోటో యాడ్ చేశాను, కస్టమైజ్ క్లిక్ చేస్తే ఈ ఆప్షన్ ఉంటుంది చూసారా, దీన్ని క్లిక్ చేస్తే అది స్పెషల్ ఫోటో మోడ్ లోకి వెళ్ళిపోతుంది. ఫోన్ ని రొటేట్ చేస్తే ఆ ఆబ్జెక్ట్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ కెమెరా యాప్ లోకి వెళ్దాము. కెమెరా యాప్ UI మొత్తం చేంజ్ చేశారు. మీరు కెమెరా యాప్ ఓపెన్ చేయగానే ఇక్కడ చూస్తున్నారు కదా, మనకున్న ఆప్షన్స్ అన్ని తీసేసినట్టు అనిపిస్తుంది. ఫ్రంట్ ఫేసింగ్ ఆర్ బ్యాక్ ఫేసింగ్ కెమెరా రొటేట్ ఆప్షన్, ఫొటోస్ ఇక్కడ చూపిస్తుంది, మ్యాక్రో మోడ్ ఇక్కడ పైన చూస్తున్నారు కదా, ఏ ఫోటో మోడ్ లో ఫోటో తీస్తున్నారు అనేది. ఇక్కడ నుంచే మీరు 48 మెగాపిక్సెల్ రా లేదా 24 మెగాపిక్సెల్ HEIC ఫార్మాట్ సెలెక్ట్ చేయొచ్చు. మీకు రిమైనింగ్ ఆప్షన్స్ అన్ని కావాలి అంటే ఇక్కడ పైన 6 డాట్స్ ఉంటాయి, దాని మీద క్లిక్ చేస్తే లైవ్ ఫోటో సపోర్ట్, టైమర్, ఎక్స్పోజర్, ఫోటోగ్రాఫిక్ స్టైల్స్ అండ్ యాక్సెప్ట్ రేషియో. మరి పోర్ట్రేట్ మోడ్ ఇవన్నీ ఆప్షన్స్ ఏవి బ్రో అని అడిగితే, ఇక్కడ మీరు కింద ఫొటోస్ దగ్గర రైట్ సైడ్ కి వెళ్తే పోర్ట్రేట్ మోడ్, స్పెషల్ మోడ్, పానో మోడ్ ఉంటాయి. అదే మీరు లెఫ్ట్ సైడ్ కి వెళ్తే సినిమాటిక్ మోడ్, స్లో మోషన్ మోడ్, టైం ల్యాప్స్ మోడ్ కనిపిస్తాయి. ప్రీవియస్ గా అయితే ఇలా ఉంటుంది. మనకి ఉన్న ఆప్షన్స్ అన్ని ఇక్కడ పైన చూపిస్తూ ఉంటాయి. వీడియోలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా 4K at 25 FPS, దీని మీద క్లిక్ చేస్తే మిగతా ఆప్షన్స్ అన్ని ఇక్కడే చూపిస్తాయి. నెక్స్ట్ న్యూ అప్డేట్ వచ్చేసి ఈ ఫిట్నెస్ యాప్ ఉంటుంది కదా, ఈ ఫిట్నెస్ యాప్ లోకి మనకి వర్కౌట్ అని చెప్పి న్యూ సెక్షన్ అయితే యాడ్ చేశారు. అందరికి యాపిల్ వాచెస్ యూస్ చేయాలని లేదు కదా, యాపిల్ వాచ్ లేని వాళ్ళకి ఇప్పటి నుంచి ఐఫోన్ నుంచే వర్కౌట్ ఆప్షన్ అనేది ఆన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా అవుట్డోర్ వాక్ అని ఉంది. ఈ వర్కౌట్స్ ని స్టార్ట్ చేసేటప్పుడు మ్యూజిక్ కి సింక్ చేసుకోవచ్చు, వర్కౌట్ బాడీని యాక్టివేట్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం మనం స్టాటిక్స్ ని చూసుకోవచ్చు అనమాట. ఎవ్రీడే రింగ్స్, ఆ రింగ్స్ ని కూడా క్లోజ్ చేయొచ్చు. వాక్ ఎంత చేశారు, ఎంత మూవ్ అయ్యారు, ఎంత ఎక్సర్సైజ్ చేశారు, ఎంతసేపు నుంచున్నారు రోజులో, ఇవన్నీ మనం వర్కౌట్స్ నుంచే ఇప్పటి నుంచి ట్రాక్ చేసుకోవచ్చు.
ఎయిర్పాడ్స్ ప్రో 3 నుంచి హార్ట్ రేట్ సెన్సార్ ఉంటుంది. మీరు ఎయిర్పాడ్స్ ప్రో 3 కానీ బీట్స్ హెడ్ ఫోన్స్ కానీ యూజ్ చేస్తే హార్ట్ రేట్ సెన్సార్ ఉంటుంది కాబట్టి వర్కౌట్ స్టార్ట్ చేసినప్పుడు మనకి హార్ట్ రేట్ మానిటరింగ్ కూడా చూపిస్తుంది. యావరేజ్ స్పేస్ ఎంత దూరం నడిచామో మొత్తం ఇన్ఫర్మేషన్ దీనిలో చూపిస్తుంది. నేను యాపిల్ వాచ్ పెట్టుకున్నా కాబట్టి దాని నుంచి మనకి హార్ట్ రేట్ మానిటరింగ్ అనేది మెజర్ చేస్తుంది. ఇవైతే మనకి కొత్తగా వచ్చిన న్యూ ఫీచర్స్ iOS 26 లో. సాఫ్ట్వేర్ అయితే చాలా స్టేబుల్ గా ఉంది. ఈవెన్ మీకు లేటెస్ట్ ఫోన్ లోనే కాదు iPhone 12 లో కూడా ఇన్స్టాల్ చేశాను. సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి 1 hour కూడా అవ్వలేదు, నాకు 12 o'clock రిలీజ్ అయింది. అసలు హీటింగ్ ఇష్యూస్ అయితే ఏమీ లేవు, చాలా కూల్ గా ఉంది డివైస్. ఈవెన్ ఓల్డర్ డివైస్ లో కూడా చాలా స్టేబుల్ గా ఉంది. లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ కి అయితే మీరు అలవాటు చేసుకోవాలి. ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ మనకి iPhone 11, iPhone 12, 13, 14 అన్ని సిరీస్ కి అవైలబుల్ గా ఉంటుంది, ఇంక్లూడింగ్ iPhone SE 2nd generation. మీకు కనుక ఇంకేదైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.